అవ్వ నమస్తే. అయితే 30 సంవత్సరాల సంది ఇక్కడ ఉన్నాము. ఆ. ఒక పట్టాలు ఇచ్చిర్రు. రాజశేఖర రెడ్డి. రాజశేఖర రెడ్డి పింఛన్ కూడా కేసీఆర్ చేసిండు. అప్పటి సంది ఇప్పటిదాకా మాకు ఏం లేదు, ఇల్లు లేదు, ఆకిలి లేదు. అక్కడ బాత్రూమ్ పోతే ఇంత పాములు ఒక నడైతే పాము ఇంత లావులో వేసింత నాకైతే అడ్డం తిరిగి అసలు పాములు తేళ్ళు ఇళ్ళల్లా గుడిసెలు ఇంత లైన్ వేసుకుందామన్నా కొలిచిస్తట్లేదు. మళ్ళీ కట్టిస్తామని ప్రతి సంవత్సరం ఓట్లు పడదాకా అంటారు. ఓట్లు పడ్డాక నువ్వు ఎక్కడ నేను ఎక్కడ అంటారు. ఓట్లు పడక మీకు ఇన్నే కట్టిస్తాం, ఇన్నే అపార్ట్మెంట్ కట్టిస్తాం, ఇన్నే లైన్లు కట్టిస్తాం. ఓట్లు పడంగానే ఎక్కడో అక్కడ పోతున్నారు. మేము ప్రతి దానికి ఇక్కడనే ఉంటున్నాము. ఇప్పుడు మా వయసు అంతా పోయింది, ముసలి అయినాం. ఇప్పుడు ముసలి ఎక్కడ బాత్రూమ్ పోయినా మాకు సందు లేదు. ఇప్పుడు మా పిల్లలకి పిల్లలు పెద్దగా అయ్యారు. అలా కొంత తలం కూడా లేదు. ఆ ఉన్న ఇరుకుట్లోనే కూర్చుంటారు. అసలు ఏమి లైన్ లేసిస్తామన్న గుడిసెలు లేదు, అపార్ట్మెంట్ కట్టిస్తామన్న లేదు. ఇక్కడ ఏది లేదు. 30 సంవత్సరాల సంది బాధపడతానే ఉన్నాం. నువ్వు చెప్పినావు కొడుకులు కోడన్లు ఉన్నారు నాకు అని చెప్పినావు, మనమన్లు ఉన్నారని చెప్పినావు. మరి ఈ 3 సంవత్సరాల పాలనలో ఏం వచ్చినాయి? కేసీఆర్ పాలనలో ఏం రాలేవు? కేసీఆర్ పాలనలో అయితే మాకైతే పింఛన్ చేసిండు, అదొకటి న్యాయం ఉంది. రాజశేఖర్ ఉన్నప్పుడు పట్టాలు ఇచ్చిండు, మన కరెంటు బిల్లు ఇచ్చిండు, నీళ్లు అన్నీ అయిపోయినాయి. మాకు అవి అన్నీ ఫ్రీగా అయిపోయినాయి. కానీ మాకు ఉండే తలం లేదు, ఏం లేదు. ఇప్పుడు ఆయన వచ్చేసంది పింఛన్ కూడా 4,000 ఇస్తానది. ఆ 2,000 కూడా నెల సరిగ్గా పడతలేవు. పింఛన్ కూడా మాకు అవి సుగ సరిగ్గా పడతలేవు. ఊళ్ళేమో 6,000 5,000 ఇస్తురా అని అంటారు. మాకు ఇక్కడ హైదరాబాద్లో ఏం లేదు. 4,000 వేస్తాను, 4,000 కూడా ఆ 2,000 కూడా నెలకు సరిగ్గా ఈ నెల వచ్చే నెల ఇస్తారు. ఇంద్రమ్మ ఇల్లు ఇస్తారట. ఇక్కడికి వెళ్ళి ఒమ్మంటే పోతావాను? లేదు, పట్ట ఉంది ఇక్కడే మాకు ఇక్కడనే కట్టేయాలని మేము అన్నాం. మొన్న కలెక్టర్ దగ్గరికి కూడా పోయొచ్చింది నేను. అయితే మీకు పట్ట ఉంది, అన్నీ ఉన్నాయి, మీకు అక్కడనే కట్టి చేస్తున్నట్టు మళ్ళీ లైన్లో చూసి కట్టి అపాయింట్మెంట్ కట్టి, లేకపోతే నువ్వే కొలత వచ్చి మాకు జాగా రూములు పడ్డట్టు ఇవన్నీ అన్నా. లేదు మీకు పట్ట ఉంది పో, మీకు అన్నీ కట్టిస్తాను అనగానే నాకు ఎక్కువ మాట్లాడలేదు. 2-3 మాటలు మాట్లాడినా. ఎమ్మెల్యే ఏమంటాడమ్మా ఇక్కడ? ఎమ్మెల్యే ఏమన్నాడు మాతో, ఎమ్మెల్యే ఏమన్నాడు మాకు అసలు. అయినా కట్టని ఇక్కడ లైన్లో కట్టనిస్తున్నది ఆడాను. లైన్లు వేసుకొని కడతామంటే లేదు, ఉన్న చోట్లే ఉండాలా. ఇన్ని సంవత్సరాల సంది, మేము 30 సంవత్సరాల సంది ఇక్కడనే. అది రేవంత్ రెడ్డి వచ్చినాక బస్తీకి మహిళలకు సీరియల్ ఇచ్చిండు. ఈ బస్తీకి సీరియల్ కనీసానికి సీరియల్ కూడా ఇవ్వాలి. మహిళా సంఘాలలో మళ్ళీ 10 సంఘాలు ఉన్నాయి మాకేడ. 10 సంఘాలకు ఒక సీర కూడా ఇవ్వాలి. మాకు ఒక సంఘానికి ఒక సీరియల్ ఇవ్వాలి. మహిళా సంఘాల మాకు వచ్చిన వాళ్ళకు మహిళా సంఘాలకు సీరియల్ ఇవ్వలేదు. మీకు ఇండ్లు కట్టిస్తానని కట్టియలేదు. ఈడికి ఓట్లు అడిగినాడు, ఈడికి వచ్చి కొట్లాడి మేము గెలిస్తే మేము నిలబెడతాము అని మాట్లాడిండు. ఈడ నీకు అవసరం ఉన్నప్పుడు నీకు ఓట్లు వేస్తానికి వచ్చేటప్పుడేమో దొరికింది ఈడికి గురుబేమనగర్కు, నందగిరి నుంచి గురుబేమనగర్. మళ్ళీ ఇప్పుడేమో దొరకట్లేదా, మాకేమన్నా ఇద్దామంటే నీకు దొరకట్లేదా, రావటం లేవు, మాకు ఇస్తలేవు. ఇప్పటికైనా మేము ఏమంటున్నాము, రేవంత్ రెడ్డి ఇంకా 2 సంవత్సరాలు వేయలేదు ఉంది ఆయన. మళ్ళా గెలవాలంటే ఈ బస్తీ నిలబెట్టాలి. ఆయన మళ్ళా రావాలి, నేను పదవిలో ఉండాలనుకుంటే మా బస్తీకి వచ్చి కట్టేయాలి మా బస్తీ. ఈ బస్తీల సమస్యలు ఇక్కడ ఉన్న నివాసితులతోటే మనం విన్నాం కదా. సో అనేక సమస్యలు ఉన్నాయి. అంటే వాళ్ళు బయటికి మరుగుదొడ్లు కూడా లేని బస్తీ ఏది ఉన్నదంటే హైదరాబాద్లో ఈ బస్తీ అని చెప్పుకోవచ్చు. అది ఎక్కడంటే ఫిలిం నగర్ దగ్గరలో ఉండేది ఖైరతాబాద్ నియోజకవర్గానికి సంబంధించి కూతబెట్టు దూరంలో ముఖ్యమంత్రి ఇల్లు ఇక్కడ ఉంటుంది. అంటే ఇక్కడ అంతా ఇల్లు ఈ పేద ప్రజలు ఉంటారు అన్నట్టు, సాదా సీదా బతికే వాళ్ళంతా. అంటే దోషి అంటే ఇక పెద్ద ఇళ్ళల్లో వాళ్ళంతా పాష్ పని చేసుకునే వాళ్ళు, లేదంటే ఆటోలు నడుపుకునే వాళ్ళు, డ్రైవింగ్ పని చేసుకునే వాళ్ళు. ఇలాంటి బస్తీ పైన ఇక్కడ దానం నాగేందర్ ఇక్కడ ఎమ్మెల్యే. సో కానీ ఈ బస్తీకి వచ్చిన పాపాన ఉండదు. వచ్చినప్పటికల్లా మీరు ఇక్కడికి వెళ్ళిపోవాలని చెప్తాడట. మరి ఈయన ఎవరికి కొమ్ము కాస్తున్నాడు, ఎవరి కోసం ఈ బస్సుని ఇక్కడ నుంచి పంపించాలనుకుంటున్నారు? ఇప్పుడు ఇక్కడ ఈ బస్సుకి సంబంధించిన ఒక అవ్వ చెప్పింది, 40 ఏళ్ళ నుంచి మేము ఇక్కడనే ఉంటున్నాం, ఇక్కడనే మా పిల్లలు పెరిగిర్రు, పుట్టిర్రు, మా అత్త మామగడ ఈయనే చచ్చిర్రు అన్నట్ల వాళ్ళు చెప్పడం అనేది జరిగింది. ఇలాంటి పరిస్థితిని బట్టి ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలంటే వీళ్ళ ఆధారం ఏంటి? అక్కడ ఊరికి పోతే వీళ్ళకి ఊరు లేదు. ఇక్కడ ఓట్లు వేసుకోవడానికి మాత్రం ఇక్కడ ఓటర్లల్లో వీళ్ళ పేర్లు ఉంటాయి, కానీ వీళ్ళు ఎక్కడ ఉండాలనేది ప్రభుత్వాలు చెప్పని పరిస్థితి ఉన్నాయని చెప్తున్నారు. అంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడి దాదాపుగా 3 సంవత్సరాలు అయిపోయినప్పటికీ కానీ ఇక్కడ ఈ బస్తీకి ఎమ్మెల్యే వచ్చి ఒక్కసారి మాట్లాడిన పాపం లేదు. ఇగో మా పైసలు సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని మేము డ్రైనేజ్ లైన్స్, పైప్ లైన్స్ తెచ్చుకున్నప్పటికి కూడా ఇక్కడ ఏయనీయడు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే అని చెప్పేసి వాళ్ళు స్పష్టంగా చెప్తున్నారు. అంటే ఇక్కడ ఏదైతే
ఎప్పుడో ఒక రోజు మమ్మల్ని ఇక్కడికి వెళ్ళిపోమ్మనే మాట ఆయనకు వస్తుంది, కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు మీకు ఇక్కడ ప్రభుత్వంతో మాట్లాడి మీకు ఖచ్చితమైన పట్టాలు ఇస్తా, మీకు ఇక్కడ ఒక ఇల్లు కట్టిస్తా అనే మాట మాత్రము ఇక్కడ ఎమ్మెల్యే చెప్పడు అని చెప్తున్నారు. అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా మేము అంతు జిక్కడం లేదా, అంటే మా పక్కనే ఉంటాడు కాబట్టి బస్తీ ఆయన దృష్టికి పోవడం లేదా అని చెప్పేసి కూడా ఇక్కడ ప్రజలు ఆలోచిస్తున్న మాటలు ఇవి, అంటున్న విధానాలు ఇవి. సో ఇక్కడ వాళ్ళ మాటలు మనం విన్నాం కదా, మాకు ఏ పథకం వద్దు, నీ 6 గ్యారంటీలు నువ్వే పెట్టుకో రేవంత్ రెడ్డి, కానీ మాకు పక్క ఇల్లు ఇయ్యు అని చెప్పేసి కూడా ఇక్కడ ప్రజలు చెప్తున్న మాటలు. అంటే ఇక్కడ ఆల్రెడీ చాలా వరకు కూడా ఇప్పుడు చెప్తున్నారు, ఒక వివాంత్ మహిళ చెప్పింది ఆమెకి ఇప్పటి వరకు కూడా పెన్షన్ రాలేదని చెప్తున్నాడు. అంటే వృద్ధులు 70 ఏళ్ళు ఉన్న వాళ్ళకి కూడా ఈ బస్తీలో 80 ఏళ్ళు ఉన్న వాళ్ళకి కూడా వాళ్ళకి ఇప్పటి వరకు పెన్షన్ లేదని చెప్తున్నారు. మరి ఎందుకు ఈ ప్రభుత్వము ఎవరి గురించి నడుస్తున్నది? పేదల ఓట్లు వేసుకోవడం ఏంటి, పేదలను ఇంత గురి చేయడం ఏంటి, ఇంత కన్నీళ్లు తెప్పియడం ఏంటి? అంటే ప్రభుత్వానికి ప్రజా సంక్షేమం ఉన్నట్లన్నా లేనట్లన్నా ప్రభుత్వ పెద్దలు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఇక్కడ ఉండే ఎమ్మెల్యే అర్థం చేసుకోవాలని చెప్పేసి కూడా వాళ్ళు కోరుకుంటున్న మాటలు. మనం చెప్తున్నాయి కావు వాళ్ళ సమస్యలు, మనం ఇక్కడ రావడం జరిగింది, వాళ్ళ సమస్యలు వాళ్ళు చెప్పుకుంటున్నారు. కానీ కాదు కూడదు అని చెప్పేసి కూడా హైడ్రా పేరుతోటి ఇక్కడ మమ్మల్ని నమ్మించి మోసం చేసి ఇక్కడ కొంతమంది బస్తీ పెద్దలతోటి ఎమ్మెల్యే టచ్లో ఉంటాడు అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అలాంటి వాళ్ళతో కుమ్మక్కై ఇక్కడ మమ్మల్ని లేపితే మాత్రం ఊరుకునేది లేదు అని చెప్పేసి చెప్తున్నారు. దాదాపుగా 270 ఇండ్లకు అప్పటి ప్రభుత్వం, ఏదైతే ఇంద్రమ్మ ప్రభుత్వం అని మీరు ఇప్పుడు చెప్పుకుంటున్నారో, అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 270 మందికి పట్టాలు కూడా ఇస్తామని చెప్పాడు. ఆయన ఇలా పెడితే ఇలా పడ్డోళ్ళము ఇక్కడ ఇచ్చాడు అని కూడా చెప్తున్నారు. ఇక్కడ అదే బీఆర్ఎస్ ప్రభుత్వం, తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మమ్మల్ని గెలకలేదు. సో ఇప్పుడు హైడ్రా పేరుతో మళ్ళీ అదే కాంగ్రెస్ ప్రభుత్వం మమ్మల్ని ఇక్కడ నుంచి తరిమి కొట్టాలని చెప్పేసి అనుకున్నప్పటికి కూడా ఇక్కడ వామపక్షాలకు సంబంధించిన కొంతమంది నాయకులు ఉండడం వల్ల ఇప్పటి వరకు కూడా ఈ 3 సంవత్సరాలలో మనం టచ్ చేయలేరు, వచ్చిపోయారు, కానీ మనం నేమనలేరు. సో వస్తే మాత్రం చీపురు గట్టలు, రోకన్లు, కారం పొళ్ళు అందుకొని కొట్టవలసి వస్తుంది ప్రభుత్వాన్ని, ప్రభుత్వ పెద్దలను, ఇక్కడ ఉండే ఎమ్మెల్యేను అని చెప్పేసి కూడా ఇక్కడ చెప్తున్న మహిళలు చెప్తున్న మాటలు. సో ఇలాంటి వాళ్ళకు, ఇలాంటి పేదవాళ్ళకి ఏదైతే ఇంద్రమ్మ ఇండ్లు ఇస్తామంటున్నారో, ఇక్కడ 400 కుటుంబాలు ఉంటాయట. 400 కుటుంబాలలో 275 మందికి 30 నుంచి 50 గజాల జాగాని ఇక్కడ ఉంది. ఆ 50 గజాల జాగాలో మేము ఇల్లు కట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. మిగతా వాళ్ళని ఇంద్రమ్మ ఇండ్లు ఇస్తామంటున్నారు కదా, అక్కడ తీసుకుపోయి వాళ్ళకి ఇచ్చినా మాకు అభ్యంతరం లేదు, కానీ ఈ బస్తీ నిడిచి ఇక్కడికి వెళ్ళి పోయేది లేదు. దాదాపుగా ఈ ఆస్తి 300 పై కోట్లకు పలుకుతుంది అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. కానీ మా 6 గ్యారెంటీలు పక్కకు పెట్టి మాకు ఇండ్లు కట్టియాలని చెప్పేసి చెప్తున్నారు. ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చి నుంచి ఏ ఒక్క పేదవాడిని చూసిన పాపాన లేదు. కేసీఆర్ గవర్నమెంట్తో చూస్తే ఈ ప్రభుత్వం ఫెయిలే అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. కెమెరా పర్సన్ కళ్యాణ్తో అరుణ్, ఆద్య టీవీ, హైదరాబాద్.